దాన్ని లీడ్ ఇచ్చి అంటే మరి పటావి గారు వాళ్ళ ఎక్సైజ్ మంత్రి గారితోనో లేకపోతే ముఖ్యమంత్రి గారితోనో ఏం చెప్పి ఈసారి ఈ లీడ్ ద్వారా మనం ఎంక్వైరీ చేస్తే ఇంకో స్కామ్ ఉంది ఇందులో అని చెప్తారో లేకపోతే నాకెందుకులే అని ఏమో నాకు తెలియదు. మళ్ళీ పేరు నాని గారికి ఫోన్ చేసి ఏమైనా మాట్లాడతారేమో నాకు తెలియదులే కానీ ఏమన్నా మాట్లాడాల్సిన అవసరం ఏముంది డీటెయిల్స్ కోసం. ఆయన ఫోన్ చేసి అడగాల్సిన అవసరం లేదు, అడిగే పద్ధతిలో అడుగుతాం. అది మరి అదన్నా చేస్తే అదే నేను అడుగుతున్నది అదే. కనీసం అదన్నా చేస్తే ఆ లీడ్ ఇచ్చాడు కదా, అడిగే పద్ధతులు అడిగితే ఇంకో స్కామ్ వస్తుంది ఇందులోనే. ఒరిజినల్ లిక్కర్ స్కాము, నకిలీ మద్యం స్కాము, బార్ స్కామ్. దీంతో పాటు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే జనార్దన్ వీడియో వచ్చిందంట బయటికి. ఏది జోగి రమేష్ అలా చేయించాడు. అదే చెప్పండి, మీరు అదే పని మీద ఉన్నారా? చెప్పండి. కాదు సార్, ఇప్పుడు జనార్దన్ అనే వ్యక్తి ఏ దేశం నుంచి వచ్చాడు? మొన్న ఆఫ్రికా ఖండంలో కామెరూన్, టాంజానియా, మొజాంబిక్లు అటు ఇటు తిరిగి వచ్చాడు. అవును. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? అక్కడ ఉన్నది ఎవరు ఆ ప్రాంతంలో? అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి. రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ ఎవరిది? ఈయన దేనికి వెళ్ళాడు? ఎవరిని కలవటానికి వెళ్ళాడు? విహారయాత్రకి వెళ్ళాడా? రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బ్రదర్స్, జార్జ్ రెడ్డి కుమారులు అయినటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిల డైరెక్షన్ లో అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ చీప్ లిక్కర్ వ్యాపారం, మామూలుగా నాణ్యమైన లిక్కర్ కాదండి. మొన్న మనం విజువల్స్ చూసాం. కామెరూన్ దేశంలో అక్కడ కేబినెట్ మంత్రి స్వయంగా రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ వాళ్ళ ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి సీలేసి వీళ్ళు కల్తీ మద్యం తయారు చేస్తున్నారు, శాషెట్స్ లో మద్యాన్ని తయారు చేసి కల్తీ మద్యం, స్పూరియస్ లిక్కర్ తయారు చేస్తున్నాం కాబట్టి మేము సీల్ వేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం, కేసులు పెడతా ఉన్నాం అని చెప్పి అక్కడ కామెరూన్ మినిస్టర్ మాట్లాడినటువంటి విజువల్స్ చూసాం. అటువంటిది జనార్దన్ తో మేము మాట్లాడించడం ఏంటండి? జనార్దన్ వాళ్ళ పెట్టు, వాళ్ళ దొడ్లో మనిషి. ఇప్పుడు జోగి రమేష్ జనార్దన్ కి మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాట్ లో నుంచే ఒక వీడియో పంపించాడు. జోగి రమేష్ జనార్దన్ కి మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాట్ లో జోగి రమేష్ కూడా, ఆర్ యూ బ్యాక్ ఫ్రమ్ ఆఫ్రికా, వెన్ ఆర్ యూ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫ్రికా అని. ఆఫ్రికా అంటే ఇవన్నీ మేము మాట్లాడిస్తూ వచ్చినాయి అన్ని. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా కల్తీ మద్యం, ఈ నకిలీ మద్యం తయారు చేసేటందుకు ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. దానిలో ఈ జోగి రమేష్ గాని, జనార్దను, లేకపోతే ఈ పేర్ని నాని ముఠాను, అక్కడ పెద్దిరెడ్డి ముఠా అందరూ కూడా దానిలో భాగస్వాములే. వీళ్ళందరూ కలిసి మన 2024 ముందు బేభత్సంగా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేశారు, కోట్లు సంపాదించుకున్నారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో దానికి కొంత బ్రేక్ పడింది. మళ్ళీ లిక్కర్ స్కామ్ ఉచ్చు వాళ్ళ మెడకి ఎప్పుడైతే చుట్టుకుంటుందో మళ్ళీ అరే నువ్వు తెరవరా దుకాణం, మన మీడియాని పంపిస్తాము, మనమే పట్టుకున్నట్టు మనమే దాన్ని బయట పెడదాం, మనమే బురదేద్దాం అని చెప్పి ఇంకో స్క్రిప్ట్ తయారు చేశారు. అవన్నీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి కదా. కాబట్టి జనార్దన్ అనే వ్యక్తి రెడ్డి గ్లోబల్, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి సహకారంతో ఈ నకిలీ మద్యం తయారీ విద్యను నేర్చుకున్నాడు. పదే ఆఫ్రికా వెళ్ళి అక్కడ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నిక్స్ అక్కడ అందిపుచ్చుకుని ఇక్కడ ఎలా కలపాలి, దేనిలో ఏం కలపాలి, ఏం కలిపితే ఏం వస్తుంది, ఎంత మార్జిన్ ఉంటుంది అన్ని చక్కగా అక్కడ ట్రైనింగ్ ఇక్కడ రావటం, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం మొత్తం కూడా. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కనసనల్లో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఊరికనే ఏదో పెట్టి మేమేదో మాట్లాడిచ్చాం, మేము మాట్లాడిస్తూ చెప్తా ఉన్నాడంటే అక్కడ అయిపోయింది. అక్కడ మొత్తం జనార్దన్ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ల్యాండ్ అయ్యాడో మొత్తం వ్యవహారం అంతా ఇప్పుడు సిట్ అధికారులు ఒక్కసారి క్వశ్చన్ చేసేసరికి ఈ అయిపోయిందిరా బాబు, హ్యాండ్స్ అప్, ఉన్నది నిజాలు ఒప్పుకోవడం తప్పితే మనకు వేరే మార్గం లేదనుకుని మొత్తం ఉన్నది ఉన్నట్టు మొత్తం కక్కుతా ఉన్నాడు. రెండోది వికే గారు, ఇవాళ మధ్యాహ్నం ఉత్తరాంధ్రలో అనకాపల్లి దగ్గర ఒక పెద్ద న్యూస్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ జోన్ లో ఉన్నటువంటి ఈ లిక్కర్ షాప్ యజమానులు వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మేము ఇంక ఈ వ్యాపారం చేయలేమండి, మనం నష్టపోతా ఉన్నాం,
విపరీతమైన నష్టాలు వస్తా ఉన్నాయి, మాకు మార్జిన్స్ మీరు ఎక్కువ పెట్టలేదు, మా దుకాణాలన్నీ మూసేస్తున్నాం, ఇదిగో తాళాలు మేము చేయలేము ఈ వ్యాపారం అని చెప్పి ఆ తాళాలు అక్కడ పెట్టేసి వచ్చారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు నిజంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు లేదంటే అనధికారికంగా పర్మిట్ రూములు పెట్టేసి నకిలీ మద్యాన్ని విపరీతంగా అమ్మేస్తూ ఉంటే ఆ యజమానులు అందరూ వచ్చి అయ్యా బాబు మేము ఈ వ్యాపారం చేయలేము, నష్టాలు వస్తున్నాయి, తాళాలు ఇదిగో మీరే నడుపుకోండి అని చెప్పి తాళాలు అక్కడ పెట్టి వెళ్ళిపోతారా? ఆ పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అవుతుందండి? అదే ఆ విషయంలో కూడా